వచ్చే ఏడాది జూన్ 11న డ్రాగన్ రిలీజ్ అవుతుంది అంటూ గత ఎన్టీఆర్ బర్త్డేకు అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో టైగర్ అభిమానులు జూన్ 11కు కౌంటర్ మొదలు పెట్టేశారు. కొద్ది రోజుల కిందటి వరకు అంతా బాగానే జరిగింది. నీల్ ప్లాన్ ప్రకారం జూన్లో సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపించాయి. కానీ ఇంతలో ఎన్టీఆర్కు గాయం. అంతేకాకుండా 2-3 నెలల విరామం. ఈ దశలో జూన్లో డ్రాగన్ రిలీజ్ అవుతుందా లేదా అసలు డ్రాగన్ చిత్రీకరణ ఎంతవరకు జరిగింది? వార్ 2 నిరుత్సాహపరచడంతో డ్రాగన్ తో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు యంగ్ టైగర్. అందుకు తగ్గట్లే కొద్దిగా గ్యాప్ తీసుకుని వచ్చే ఏడాది జూన్ 11న డ్రాగన్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ ఇటీవల జిమ్ లో కసరత్తులు చేస్తుండగా భుజానికి తీవ్ర గాయమైంది. సర్జరీ వరకు వెళ్లింది. 2-3 నెలలు విశ్రాంతి అవసరమైంది. ఈ నేపథ్యంలో ముందుగా అనుకున్న సమయానికి డ్రాగన్ విడుదల సాధ్యపడే అవకాశాలు కనిపించడం లేదు. అందుకు కారణం లేకపోలేదు. డ్రాగన్ చిత్రీకరణ కేవలం 50% మాత్రమే పూర్తయింది. ఇంకా పూర్తి చేయాల్సింది చాలా ఉంది. పైగా దేశ విదేశాల్లో షూటింగ్ స్కెడ్యూల్స్, ఇతర స్టార్ కాస్ట్ కాల్ షీట్స్ ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి. దీంతో జూన్ లో థియేటర్స్ లోకి డ్రాగన్ ఎంట్రీ డౌట్ గానే ఉంది. కేజీఎఫ్ కోలర్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో సాగితే సలార్ సినిమా పూర్తిగా ఫ్యాంటసీ ప్రపంచాన్ని సృష్టిస్తే, ఇక డ్రాగన్ లో మాత్రం 1967 కాలానికి చెందిన అంతర్జాతీయ ఓపియం వ్యాపారం చుట్టూ తిరుగుతుంది. బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచి వెళ్లిన తర్వాత ఓపియం వ్యాపారం ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీలుగా విడిపోతుంది. ఈ క్రమంలో జరిగే మాఫియా యుద్ధం నేపథ్యంలోనే డ్రాగన్ తెరకెక్కుతోంది.